హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజీ టాక్స్. ఈరోజు మన ఛానల్లో నా డే రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నా అండి. అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చి 6:20 అయింది. ప్లీజ్ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని అయితే ఎవరైతే ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మన ఛానల్లో అయితే నా డే రొటీన్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను ఇద్దరు పిల్లలు కాబట్టి నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయటకు వెళ్ళి అవి ఇవి వీడియోస్ చేయలేనండి. అందుకనే నేను నా డే రొటీన్స్ మాత్రం వీడియోస్ చేస్తున్నా. మా పిల్లల్ని ఎలా చూసుకుంటాను, ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను, అప్పుడప్పుడు బయటకు వెళ్ళి షాపింగ్స్ అవి ఇవి చూపిస్తానులే, కానీ ఇంక అంతకు మించి అయితే ఏముండదండి. ఇగో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను బయటకు వచ్చానండి. బయటకు వచ్చి కొంచెం అలా సన్ బయటకు వచ్చి కొంచెంసేపు అలా నిలబడ్డానండి, కొంచెం నిద్ర మంప అనేది పోవటానికి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదామండి. లోపలికి వెళ్ళి ఇక బాబుకి స్కూల్ పంపించాలి కదండి. నిన్నంటే స్టమక్ పెయిన్ అని చెప్పిండు. ఈరోజు అయితే మరి ఏం చెప్తాడో తెలియదు, ఇక చూడాలి. నేనైతే లోపలికి వెళ్ళి బాబు కోసం టిఫిన్కి ప్రిపేర్ చేయాలండి. ఏదో ఒకటి టిఫిన్కి అయితే ఏం నానబెట్టలేదు. సో ఇంకా ఇక్కడ చూసారా, మా పిల్లలు ఇంకా లేవలేదు, మా హస్బెండ్ కూడా లేవలేదు, డీప్ స్లీప్లో ఉన్నారు. ఇక నేనైతే బాబుకి చపాతీ చేద్దామని ఫిక్స్ అయినా అండి. ఇంకా బాబుకి మాకు ఒకేసారి చపాతీ చపాతీ అండ్ ఆలు ఫ్రై అండి. బాబు కూడా ఇష్టంగా తింటాడు, ఇంకా కొంచెం తొందరగా అవుతుంది కదా అని మర్చిపోతున్నాను. రోజు టిఫిన్కి ఇడ్లీ అదే దోశ అని ఇక ఏం తింటాంలే అని, అది కాక మర్చిపోవటం కూడా జరుగుతుంది. సో ఇక్కడైతే నేను చపాతీ పిండి పిసికేసానండి. ఏం లేదండి, నార్మల్గా అందరూ మీరు చేసినట్టే చపాతీ గోధుమ పిండి కొంచెం తీసుకున్నానండి. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, తర్వాత ఆయిల్ వేసుకొని కలుపుకొని తర్వాత వాటర్ పోసుకొని ముద్దలా చేసుకున్నా. ఇక ఇక్కడైతే ఆలూ ఫ్రై కోసం ఆలూలు పీల్ చేస్తున్నానండి. మొత్తం చేసుకొని ఇక తర్వాత ఆనియన్, కొంచెం కరివేపాకు, మనం నార్మల్ ఆలూ ఫ్రై ఎలా చేస్తామో అలానే చేసేస్తున్నానండి. కొంచెం ఫ్రై చేద్దామండి, మూత పెట్టేద్దాం. ఇక తర్వాత అయితే ఆనియన్స్ చూసారా కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తున్నాయి. తర్వాత ఆలూని వేద్దామండి. ఆలూని మాత్రం నా లెక్క స్టైల్గా వేయమాకండి, అది చింది నా మీద పడ్డాయి. నూనె చిటుకులు మంచిగా వేసుకోండి. నేను కొంచెం హెచ్చులుగా వీడియో ముందు చేద్దామని చేశాను, కానీ అవి అట్టర్ ఫ్లాప్ అయిందండి. ఇంకా తర్వాత మొత్తం మనకి ఆనియన్స్, పసుపు ఇదంతా కలుపుకోవాలండి. కలుపుకొని ఇక మూత పెట్టేసేయాలి. ఇక తర్వాత అయితే మాకు వాచ్మెన్ రోజు బయట తుడుస్తుందండి. ఇంక అందుకే నేను మరీ రోజు తుడిచేది ఏం పెట్టుకొని, ఎందుకంటే నాకు పాపతో కుదరదు. ఇంకా మెయిన్ అది కాక ఇంకా మాకు వాచ్మెన్ ఉంది కాబట్టి ఆమె తుడుస్తుందండి. ఈరోజు అయితే ఊడవలేదు, అందుకని ఇంకా నేనే కొంచెం అలా చిమ్మేసి తుడిచేస్తున్నానండి. ఇక్కడ నా అంతా చూసి బ్యాడ్ కామెంట్స్ పెట్టమాకండి. మార్నింగ్ కదా, ఇక గబగబా లేవటమే లేటుగా లేచి ఇక పండ్లు కాట్లు అని ఇక నేను అలా జడ కూడా వేసుకోలేదండి అసలు. ఇంకెట్లా ఉంటే అట్లా అంటే అనొచ్చు మీరు, అరే నీట్గా రెడీ చేసి రావచ్చు కదా వీడియో ముందు అని, కానీ ఇక కుదరలేదు. సారీ, ఈసారి నుంచి ఎప్పుడు ఇలా జరగదు. ఓకేనా అండి. ఇక్కడైతే మనం తర్వాత
ఇక్కడైతే చపాతీలు చేయటం అయిపోయింది, బాబుని కూడా రెడీ చేసేసానండి. ఇంకా బాబుకి అయితే సర్వ్ చేస్తున్నా. మనం ఒక చపాతీ వేసి ఇక కర్రీ వేసి బాబుకి అయితే ఇచ్చేస్తాం. మా హస్బెండ్ తినిపించేస్తుండు. ఇంకా తర్వాత వాడిని పంపించడం, ఇవాళ మా వాడు అంటే ఏం చెప్పలేదు, కడుపుల నొప్పి అని అది ఇది అని ఏం చెప్పలేదు. ఇంకా వాడైతే హ్యాపీగా వెళ్ళిపోయిండు. ఇంకా నేనైతే ఇంకా నా డే రొటీన్ ఇంకేముంటే ఇంకా టిఫిన్స్ ఇవి నైట్ ఇవి అవి ఇవి అన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నా. ఆల్మోస్ట్ నేను నైటే శుభ్రం చేసుకుంటా అండి, కానీ ఇంకా ఎప్పుడన్నా కుదరినప్పుడైతే ఇంకా మార్నింగ్ చేసేసుకుంటా. ఇప్పుడు టైం వచ్చి అయితే 11:15 అవుతుంది కదండి. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నానండి, కొంచెం నాకు ఆధార్ కార్డుది నెంబరు లింక్ చేయించడానికని బయటికి తీసుకెళ్తుండు మా హస్బెండ్. ఇప్పుడైతే నేను మా పాప మా హస్బెండ్ బయటికి వెళ్తున్నామని, బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు కదా. ఇక్కడైతే మా లేడీస్ అంటే అంతే కదండి. ఇక మా పాప హెయిర్ కొంచెం అంత దట్టీగా ఉంటే కొంచెం నీట్గా అట్లా చేస్తున్నా. ఇక ఇక్కడ మా వారు వీడియో తీస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఆయన ముందు మాట్లాడాలంటే ఇక నవ్వు ఆపుకోలేకపోతున్నా, అందుకనే పల్లెల్లో పెట్టేలా నవ్వుతున్నా. ఇక ఇక్కడైతే మేము స్టెప్స్ దిగుతున్నామండి. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో కాబట్టి ఇక పాపను ఎత్తుకొని ఇక దిగేసినాం. ఇక ఇప్పుడైతే బండి మీద స్టార్ట్ అవుతున్నాం. బాబోయ్ ఇన్ని రోజులు బయటికి వెళ్ళక అర్థం కావట్లే. అది కాక సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, అనవసరంగా ఏదన్నా క్లాత్ కూడా తెచ్చుకోకుండా కాటన్ది ఇట్లా వచ్చేసినామండి బయటికి. ఎండ మాత్రం ఘోరంగా తీస్తుందిరా బాబు. పోయిందే ఆడ 40-45 మినిట్స్ పోయినామండి అసలు. ఇంకా అది కాక పాపతోటి, అది పాపం వెళ్ళేటప్పుడు బాగానే సైలెంట్గా ఉంది, కానీ వచ్చేటప్పుడు ఇంకా సతాయిచ్చిందండి. ఇక్కడైతే వెళ్తూ ఉన్నాం, వచ్చేసేయండి మీరు కూడా. మధ్యలో ఆధార్ కార్డు కోసం అయితే జిరాక్సులు తీపించుకోవాలని ఆగామండి. జిరాక్సులు తీపించుకొని ఇంకా వెళ్తూ ఉన్నాం, వచ్చేయండి మీరు. రీసెంట్గా హోలీ రోజు మనం కాకినాడలో ఒక న్యూస్ వచ్చింది కదండి యూట్యూబ్లో, ఎంతమంది వరకు చూసారండి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆయన అసలు తండ్రేనా అండి? అంత చిన్న పిల్లల్ని 6 years 5 years అప్పుడే సొసైటీ మీద నా పిల్లలు ఏంది అంటే పోటీ పడలేరేమో అని ఆ నిర్ణయం ఎందుకు తీసుకుండండి ఆ తండ్రి? అసలు అది అసలు చెప్పటానికి కూడా ఏం లేదండి. మనం ఇప్పుడు పిల్లలకి అసలు ఏది చెప్పేటట్లేదు. అది కాక చెప్పటానికి కూడా వాళ్ళు ఏమన్నా ఏంది 10 years 15 years 5 years 6 years పిల్లల్ని పట్టుకొని ఏంది పోటీ పడలేరు అని ఆ తండ్రి కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ళలో ముంచేసిండంటే అసలు అతను తండ్రేనా అండి? చెప్పండి, మీరేం చెప్పండి. అసలు ఆ న్యూస్ చూడంగానే చాలా అంటే చాలా బాధ అనిపించిందండి. ఆమె తల్లి అయితే అసలు పాపం ఒక పక్కన భర్తని కోల్పోయి ఒక పక్కన పిల్లల్ని కోల్పోయి ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆయన తీసుకోవాలి, కానీ పిల్లల్ని చెప్పే హక్కు ఏంటండి? చెప్పండి, మీరైనా చెప్పండి. అంత చిన్న పిల్లల్ని ఊపిరాడకుండా అసలు కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి అసలు ఎందుకంటే అంత 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 ఘోరంగా ఎందుకు ఆలోచించిండు ఆయన? చెప్పండి. పోటీ పడాలండి, అది కూడా పడే టైంలో పడాలి. అంత చిన్న పిల్లల్ని ఒకేసారి తీసుకెళ్ళి మీరు పోటీ పడాలి. మనం పక్కన పిల్లలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు, మన పిల్లలు మన లెక్క ఉంటారండి. మన పక్కన పిల్లలతో కంపారిజన్ చేయొద్దు అసలు ఎప్పుడైనా సరే. ఎవరైనా సరే, మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరైనా అంతే అండి. మన పిల్లలు మన లెక్క ఉంటారు, కానీ పక్కన వాళ్ళతోటి అట్లా అరే ఆ పిల్లలు అలా ఉన్నారు, మన పిల్లలు ఏంది ఇలా ఉన్నారు, వాళ్ళు చూడండి ఎలా చదువుకుంటారు, మన పిల్లలు చూడండి ఎట్లా ఉన్నారు అని మనం అసలు ఆలోచనే రాకూడదండి. మన పిల్లలు మన లెక్క ఉంటారు, మనం చెప్పుకోవాలండి. అది కూడా చెప్పుకునే ఇదైతే అసలు మరీ చెప్పుకునే అంటే వాళ్ళకి అసలు ఏంటి వాళ్ళు ఇప్పుడు మా అమ్మ నాన్న చేయి పట్టుకొని ధైర్యంగా ఉన్నారండి. ఆ పిల్లలు కాళ్ళు చేతులు కట్టేస్తుంటే మా డాడీ ఇంకేమన్నా కొత్త గేమ్ ఆడిపిస్తుండేవా అని ఎంత ఆనందపడ్డారు. కానీ చివరికి వాళ్ళ ఊపిరినే తీసేసిండండి ఆ తండ్రి. ఇలాంటివి ఇక జరగకూడదని అనుకుంటున్నామండి. రోజు రోజుకి ఇక పెరిగే పోతున్నాయండి.
సో ఇలాంటి ఇంకెక్కడ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడైతే మనం మన ఆధార్ కార్డు కోసం వచ్చిన కదండి, మా బ్యాడ్ లక్ మొత్తం బిస్కెట్ అయిపోయిందండి. ఇక్కడ ఈరోజు అంట టుడే అంట ఆధార్ కార్డ్ వర్కింగ్ ఏం లేదంట. సో మాకు ఇంత ఎండకు వచ్చి ఇక సరిపోయిందండి. తర్వాత నేను ఇప్పుడైనా కదండి, ఎప్పుడైనా బయటకు వస్తే మాత్రం మా ఆయన ఫోన్కి బొక్క పెట్టాల్సింది. అదేందక్కో ఫోన్కి బొక్క ఏందక్కో అంటే, ఫోన్ని పగలగొట్టడం కాదండి బొక్క పెట్టడం అంటే. అంతకుముందు సామెత ఏంది, ఎప్పుడైనా బయటకు వస్తే మా వారికి అంటే జేబుకి బొక్క పెట్టాలి అంటే, ఇప్పుడు జేబులో ఎవరు డబ్బులు పెట్టుకోవట్లేరు కదండి, అందుకనే ఫోన్పేలా గూగుల్ పేలా అవి ఇవి అంటారు కాబట్టి ఫోన్కి బొక్క పెట్టడం బాగుంది కదా నా ఆలోచన. బాగానే ఉంది. ఇక్కడైతే ఎండ పైన ఎండ, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా సోడా అయితే తాగాలని ఇక్కడ అది సాల్ట్ సోడా తీసుకున్నామండి, లెమన్ సోడా కాదు, లెమన్. ఇంక ఇక్కడైతే కొంచెం తాగేసి వెళ్దామని బండిని అయితే పక్కకు ఆపుకున్నాం. అక్కడ మా వారేం బండి మీద ఉన్నారు, నేనైతే వీడియో చూసుకుంటా. ఇక్కడ యూట్యూబర్ అంటే ఇంక అంతే కదండి, బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాల్సిందే కదా, ఎవరేమనుకున్నా పర్లేదు, మనం మాత్రం వీడియో తీయాలి. ఇక మా హస్బెండ్ అయితే టైం అవుతుందని, బాబుకి కూడా ఇక 12 అట్లా అవుతుందండి. ఇక ఒక అరగంట కొంచెం అటు ఇటు ఉండి బాబుని తీసుకొని వస్తాను. ఇక ఆయన కిందనే ఉండిపోయారు, నేనేం పాపని ఎత్తుకొని ఇక పైకి వెళ్ళిపోతున్నా. రండి కూడా చూసారా, అమ్మో తట్టుకోలేమండి. దయచేసి ఎవరు పిల్లల్ని తీసుకొని మాత్రం వెళ్ళొద్దు ఎక్కువ టైం. ఏదైనా అర్జెంట్ పని అయితేనే వెళ్ళాలి బయటికి, లేకపోతే అసలు వెళ్ళకూడదు. చూసారా టైం ఎంత అవుతుందో, ఇక 12 అవుతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.